నమస్తే. వేలాది మంది విద్యుత్ ఆర్టిజన్ కార్మికులంతా సిఎండి ఆఫీస్ని ముట్టడించారు. ఒక మహాధర్నా నడుస్తుంది. ఒకసారి మీరు ఈ దృశ్యాలు చూడండి. దాదాపు 23,000 మంది ఆర్టిజన్ కార్మికులు 2017లో వీళ్ళందరినీ గత గవర్నమెంట్ కేసీఆర్ వీళ్ళందరినీ గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించడమని ఆర్టిజన్ అనే ఒక పేరు తగిలించి వాళ్ళ దగ్గర నుంచి శ్రమ దోపిడీ చేశారు. సో గవర్నమెంట్ మారితే మిమ్మల్ని అందరినీ కన్వర్ట్ చేస్తాం, కన్వర్షన్లోకి తీసుకొస్తాం, రెగ్యులర్ ఎంప్లాయీస్ కింద గుర్తిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సో ఇప్పుడు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి, ఎంతకాలం ఈ శ్రమ దోపిడీ చేయాలని వీళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. దాదాపు వేలాది మంది కార్మికులు ఇక్కడ మీటింగ్ నడుస్తూ ఉన్నది ఒక పక్కన. సో నేను పక్కన మీటింగ్ పక్కన కొంతమంది కార్మికులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నా. వెయిట్. సో వీళ్ళు ప్రధానంగా ఇచ్చిన ప్రెస్ నోట్ ఏంటంటే తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ, వీళ్ళు ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. శ్రీయుత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్. సో అక్కడే ఉన్నాం మనం ఇప్పుడు. మన విద్యుత్ సంస్థలో 2017లో 23,667 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్స్ అనే పేరుతో నియమించారు. అంతకుముందు వీళ్ళందరూ కాంట్రాక్ట్ కార్మికులు. 2024 వచ్చేసరికి ఆ సంఖ్య 19,587కి పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే వీళ్ళంతా కొంతమంది రకరకాల ప్రమాదాల్లో చనిపోయారు, కొంతమంది ఇష్టం లేక వదిలేసారు. సో ఇట్లా వీళ్ళు రిటైర్ అయితే వీళ్ళకి వస్తున్న బెనిఫిట్స్ 80,000 రూపాయలు వస్తున్నాయట. ఇది చాలా దారుణం. రిటైర్ అయిన తర్వాత వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీకైనా ఆ వచ్చే అమౌంట్ ఉపయోగకరంగా ఉండాలి, భవిష్యత్తులో ఇంకేదైనా పని చేసుకోవడానికి అవకాశం ఉండాలి. కానీ వీళ్ళకి 85,000 రూపాయలకి మించి రావట్లే. 25 ఏళ్ళ సర్వీస్ ఉన్నది. సో అందుకే వీళ్ళంతా మమ్మల్ని ఇమీడియట్గా ఈ ఆర్టిజన్స్ నుంచి కన్వర్ట్ చేయండి, కన్వర్షన్ తీసుకురండి అని డిమాండ్ చేస్తున్నారు. చాలామంది కార్మికులు నా ముందు కూడా ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. సో ఏం హామీ ఇచ్చింది ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్? ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, గత ప్రభుత్వం ఏదైతే వీళ్ళని 23,000 మంది ఆర్టిజన్ అంటే కార్మికులను అందరినీ ఒకటేసారి రెగ్యులర్ చేస్తామని 2017లో మాకు కన్వర్షన్ అది పర్మనెంట్ చేయడం అనేది జరిగింది అన్నారు. కానీ అది పూర్తి స్థాయిలో పర్మనెంట్ జరగలేదు. ఆర్టిజన్ అనే ఒక నామకరణం తీసుకొచ్చి ఈ టోటల్ ఈ విద్యుత్ సంస్థలో ఏదైతే ఉందో శాశ్వత బానిసలుగా మమ్మల్ని మొత్తం గత ప్రభుత్వం మమ్మల్ని తీర్చిదిద్దింది. అదే ఆ రోజు ఉన్న క్రమంలో సిఎల్పి బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా ఉన్నారు. ఆ రోజు సార్గిడు ఏమన్నారంటే, సారు ఉండి వీళ్ళని మొత్తం 23,000 మందిని అందరినీ ఆర్టిజన్గా మేము శాశ్వత ఉద్యోగులుగా తీర్చిదిద్దినాం అంటే, ఆ రోజు సారు ఉండి వీళ్ళని మొత్తం టోటల్ మసిపూడ్చి మారేడుకాయ వేసి వీళ్ళకు సపరేట్ ఒక స్టాండింగ్ రూల్స్ తీసుకొచ్చి వీళ్ళని ఆర్టిజన్లని శాశ్వత బానిసలను చేసిరు. అది కరెక్ట్ కాదు అని ఆ రోజు సారు నాయకత్వంలో చెప్పడం జరిగింది. అదే సారు ఇవాళ మొత్తం మాకు విద్యుత్ సంస్థలో మాకు పవర్ మినిస్టర్గా ఉన్నారు, ఎనర్జీ మినిస్టర్ గారు ఉన్నారు. మాకు వెంటనే అందరికీ కన్వర్షన్ చేసి మాకు టోటల్గా పూర్తిగా న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు విద్యుత్ కన్వర్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు రెగ్యులర్ ఎంప్లాయీస్ కింద గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా తీసుకోవాలనా? అంటే కన్వర్షన్ అంటే టోటల్గా ఎప్పుడైతే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎగ్జిస్టింగ్ క్యాడర్స్లో ఉన్న సర్వీస్ రూల్ ఉండి వాళ్ళకి ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ప్లస్ పోస్టులు అయితే ఏ ఉన్నాయో అవి మాకు అమలు చేయమంటున్నాం. ఏం చేసిందంటే సపరేట్గా ఆర్టిజన్ సర్వీస్ రూల్స్ అని తీసుకొచ్చి స్టాండింగ్ సర్వీస్ రూల్స్ అని మమ్మల్ని ఒకే డిపార్ట్మెంట్లో సొంత తల్లి ప్రేమ లేకుండా మమ్మల్ని సౌత్ తల్లి ప్రేమతోటి మమ్మల్ని మొత్తం అట్లా తీర్చిదిద్ది మమ్మల్ని నాశనం చేసి పడేసారు. 25 సంవత్సరాలకు వెళ్ళి మొత్తం టోటల్గా ఇళ్ళ పని చేసి చేతి నిండా పని కడుపు నిండా తిని అని అన్నారు గత ప్రభుత్వంలో ఉన్న నాయకుడు. అది చేతి నిండా మాకు పని ఇచ్చిండు, కానీ కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలా మాకు టోటల్గా ఏది ఉన్నా కానీ చేతి నిండా పని ఇవ్వండి, సంతోషంగా చేస్తాం, ఇష్టంగా చేస్తాం. అదేవిధంగా కడుపు నిండా తిండి గిడ పెట్టామని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వెంటనే కన్వర్షన్ చేయాలి. సానుకూలంగా జేఎల్ఎం అంటే ఐటీఐ చదువుకున్న వాళ్ళకు జేఎల్ఎం కన్వర్షను, నెక్స్ట్ డిగ్రీ ఉన్న వాళ్ళకు ఎల్డీసీ జూనియర్ అసిస్టెంట్ అండ్ డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళకు సబ్ ఇంజనీర్ ఇవ్వాలని కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఎలక్షన్ టైంలో ముఖ్యమంత్రి గారు అంటే ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్ దగ్గర కూడా కలవడం జరిగింది.
కలిస్తే ఏమన్నాడు, ఆ రోజు ఏదైతే మేనిఫెస్టో చైర్మన్ ఉన్న శ్రీధర్ బాబు సార్ కలవండి, ప్రభుత్వం రాగానే వెంటనే స్పందించి మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారు. ఆ న్యాయాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని మేము అందరం కోరుతున్నాం. మేము ఎన్నడూ ప్రభుత్వానికి ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవట్లేము. మా గోడు, మా బాధ ఏ యూనియను ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో మొత్తం టోటల్గా మీకు మీ ఇది ఒకటి ఈ విధంగా మన దగ్గర ఒక 5-6 వేల మంది ఆ పైనే ఉన్నట్టున్నారు. ఇక్కడ లెక్కలు చూస్తే 10-12 వేల మంది ఉన్నట్టున్నారు. సో ఏమైనా ఇబ్బందులు అయినాయా వచ్చే సమయంలో? గతంలో ఎప్పుడైనా ఇంత పెద్ద ధర్నా చేసిరా? గతంలో ధర్నా అని చేసే టైంలో ఏమైందంటే గత ప్రభుత్వము మొత్తం టోటల్గా విచ్ఛిన్నం చేసి అరెస్టులు చేసి మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ చేసింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. కాబట్టి కొంత ఏరియాలో కొంతమంది పోలీసులు అరెస్ట్ చేసిర్రు. ఆ అరెస్ట్ చేసిరు కానీ అంటే వీడికి మొత్తానికి అయితే వేరే అన్ని జిల్లాలలో ఇబ్బంది పెట్టలేదు, కొన్ని జిల్లాలలో ఇబ్బంది పెట్టారు. మాకు ప్రభుత్వానికి మేము సానుకూలంగా ఉన్నాం సార్. మొన్న ఫ్లడ్స్ జరిగినప్పుడు మొత్తం కొట్టుకపోయినప్పుడు ఖమ్మంలో ఉన్నప్పుడు కూడా పోళ్ళు ఎత్తింది మేము, పని చేసింది మేము, మొత్తం వర్షాలు తడుచుకుంటే మొత్తం చేసింది మేము. దయచేసి మాకు కడుపు నిండా తిండి పెట్టాలని కోరుకుంటున్నాం. అయితే ఇంకోటి సార్, ఒక నిమిషం సార్, ఇంకోటి సార్, మాకు యాక్చువల్గా మేము మొత్తం డ్యూటీలో నలుగురం ఉండి పనిచేయాలి. నలుగురం ఉండి పనిచేయాలి. మాకు ఒక వాచ్మెన్ ఉండాలి, అన్నీ ఉండాలి. మొత్తం టోటల్గా ఇప్పుడు ఫీల్డ్లో చేసేటోళ్ళు కూడా ఏంటంటే మొత్తం ఇప్పుడు ఆర్టిజన్ చేసే కార్మికులే మొత్తం బిల్లులు కొట్టాలి, లైన్లు ఎత్తుకాలి, మొత్తం ఏమైనా బ్రేక్ డౌన్ ఉండాలి, పోల్ టు పోల్ ఎక్కాలి. ఇవన్నీ చేసేది మొత్తం యాజమాన్యం తెలుసు, యూనియన్ నాయకులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు మొత్తం ఆర్టిజన్సే పనిచేస్తున్నారని. తెలంగాణ విద్యుత్ సంస్థలు మొత్తం పని జరుగుతుందంటే ఓన్లీ ఆర్టిజన్ వల్లే జరుగుతుంది. నలుగురు చేసే పనిని ఇద్దరితో చేపిస్తారు సార్, ఇద్దరితో చేపిస్తారు, ముగ్గురితో చేపిస్తారు. కొన్ని పరిస్థితి అయితే ఒక్కడే చేస్తుండు. గత ప్రభుత్వంలో గిట్ట మెంటల్ గా అంటే ఆర్థికంగా పరిస్థితులు ఉండి పిల్లలు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళ పెళ్లిళ్ళు చేయలేక వాళ్ళ చదువులు తప్పేవాళ్ళు కాక కొంతమంది యాదాద్రి భువనగిరి జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో మనస్వార్థం గురై మొత్తం ఊరేసుకొని చచ్చిపోయారు ఆర్టిజన్స్. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుని గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. గత ప్రభుత్వం ప్లస్ మేనేజ్మెంట్ ఇద్దరు కలిసి మాకు మొత్తం అన్యాయం చేసి. ధర్నా చేసే ముందు మీరు ఎవరైనా మంత్రులని, మీ కన్సర్న్ మినిస్టర్ భట్టి విక్రమార్కను ఇంకెవరైనా కలిసే ప్రయత్నం చేసిరా? వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి? భట్టి విక్రమార్క ఎక్కడ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా భట్టి విక్రమార్క ఇచ్చాము. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ లెటర్లు తీసుకుంటున్నారు, చూస్తాం చేస్తాం అంటున్నారు, కానీ పని మాత్రం కావటం లేదు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఒకే డిపార్ట్మెంట్లో ఒకటే సర్వీస్ రూల్స్ ఉండాలి, కానీ గత ప్రభుత్వం చేసింటే 2 రకాల రూల్స్ పెట్టింది. సమాన పనికి సమాన వేతనం అంటారు కదా, ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీకి ఆర్టిజన్కి సేమ్ శాలరీ ఉందా? చాలా డిఫరెంట్ ఉన్నది. లీవ్లో డిఫరెంట్ ఉన్నాయి, శాలరీలో డిఫరెంట్ ఉన్నాయి. ఇవాళ మనం ఇద్దరు నలుగురం పని చేసేది ఈరోజు ముగ్గురు పోయి ఈరోజు ఇద్దరు అయినారు. ఇద్దరు అయితే ఎలా చేస్తారు పని? హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మెంటల్గా సఫర్ అవుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయా? ఏం లేవు. రెగ్యులర్ వాళ్ళకు ఒక తీరు ఉన్నాయి, మాకు తీరు ఉన్నాయి. 25 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు అయింది 25 ఏళ్ళ నుంచి రిటైర్మెంట్ ఇంకా 10 ఇయర్స్ ఉంది. 10 ఇయర్స్. ఎంత శాలరీ వస్తుంది మాకు? మొత్తం పోను ఆగండి అన్న, మీరు 25-30 మధ్యలో వస్తుంది. 25-30 వస్తుంది అంతే. ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ అన్ని తీసుకొచ్చిండు, ఆర్టీగా తీసుకొచ్చి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. కేసీఆర్ ఏం చేయలేదు మాకు. కేసీఆర్ గవర్నమెంట్లో జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కూడా మాకు ఏం చేయలేదండి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మాకు చేస్తా నమ్మకంతో వచ్చినాం. మేము విద్యుత్ సంస్థలో మీటింగ్ కాంట్రాక్ట్ అంటే ఆర్టిజన్ అయితే కొంత ఏమైనా బెటర్ అయిందా? యాజ్ ఇట్ ఈజ్ ఉందా? ఏం లేదండి, అంతే ఉందండి, అంతే ఉంది. మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ వేరుపడక ముందుకు ఏదైతే ఏపీఎస్బి రూల్స్ అనేవి ఉండే, ఆ రూల్స్ కాకుండా కేసీఆర్ గారు వచ్చి స్టాండింగ్ ఆర్డర్స్ అని చెప్పి మాకు ఒక రూల్ పెట్టిండు. అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే 23,000 మందిని రెగ్యులర్ చేసినా వాళ్ళకి అన్ని జీతాలు ఇస్తున్నా, మంచిగా వాళ్ళతో పని చేయించుకుంటున్నా అని చెప్తుండు. కానీ పని చేస్తున్నాం, తెల్లవారులు పొద్దుగూకులు కష్టపడేది మేము. కింది స్థాయి వాళ్ళు లేకుంటే సమస్య లేదు వాస్తవంగా. కానీ ఎంత వరకు ఉన్నారు అంటే ఏ క్యాడర్ వరకు? అందరు ఏ క్యాడర్ వరకు? 4th క్యాడర్ వరకు ఉన్నది. 4th క్యాడర్ వరకు ఉన్నది. దాంట్లో 10th ఉన్నారు, ఐటీఐ ఉన్నారు, డిప్లొమా ఉన్నారు, ఎల్డీసీ ఉన్నారు, అది డిగ్రీ ఉన్నది. అయినా సరే ఎవరికి కూడా పని చేయించుకుంటారు. ఇప్పుడు డిప్లొమా క్యాండిడేట్ ఏం చేస్తున్నాడు? మన చదువు కంటే ఎక్కువ చేస్తుండు పని. చదువుకున్నదేమో డిప్లొమా, కానీ చేస్తున్న పని ఏమో లేబర్ పని. ఇప్పుడు లేబర్ లెక్క మమ్మల్ని
ఒక ఆర్టిజన్ అని కళాకారుడు అని చెప్పి మమ్మల్ని గుర్తించిన తప్పితే మాకు చేస్తున్న పనికి సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. మా శ్రమ దోపిడీ చేసి కేసీఆర్ మొత్తం మాయ చేసిండు. అంతకుముందు ఏమో ఏజెన్సీలు కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చేది, ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది అంతే, తేడా ఏం లేదు. పని మాత్రం ఇంకా పెరిగింది, సర్వీసులు పెరిగినాయి, దాని తగ్గట్టు మాకు న్యాయం జరగట్లేదు. అయితే కేసీఆర్ చెప్పిన విధంగా చేస్తాడని ఒక నమ్మకంతో మేము ఇన్నాళ్ళు ఆశతోటి ఉన్నాం. కేసీఆర్ గారు చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చిండు, చేస్తాడని నమ్మకం ఉన్నది, చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా యూనియన్ పెద్దలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మమ్మల్ని వాడుకుంటున్నది మీకు తెలుసు, సంస్థకు తెలుసు, కాబట్టి మీరు యూనియన్ వాళ్ళు ముందుకు వచ్చేసి ఎట్లయినా చేసి సమ్మెకు పోతామా ఇంకా ఏం చేస్తామా అనేది చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. లాస్ట్ యూనియన్లు అన్నీ కూడా గవర్నమెంటే వాళ్ళతో ధర్నాలు చేయించేది, మీకు తెలుసో తెలియదో కానీ కేసీఆరే చెప్తే ధర్నాలు చేసేది. మరి ఇప్పుడు ఇట్లాంటి ఈ ధర్నా కూడా అందులో భాగమా అట్లా ఏమైనా ఉన్నారా? ఆయనలో జేఏసీగా ఏర్పడ్డాం మేము, మీ దాంట్లోనే కాంట్రాక్టర్ కార్మికులు జేఏసీగా ఏర్పడ్డాం, యూనియన్ కాదు, యూనియన్లకు అతీతంగానే ఉన్నాము మేము. ఇంకోటి ఏంటంటే ఆకలి మంటతోనే వచ్చిన రోడ్డు మీదకి ఈ రోజు వచ్చిన వాళ్ళము ఇంకా ముందు రోజులలో దీన్ని ఉధృతం చేస్తాము, అవసరమైతే సమ్మెలకు కూడా పోతాం. దీంట్లో వెనకాడము మా ప్రాణాలు పోయినా సరే నడి రోడ్డు మీద ఉంటాం మేము. కేటీపీఎస్ పాల్వంచ నుంచి వచ్చాం సార్. అక్కడ 2000 మంది పనిచేస్తున్నాం సార్. అక్కడ కూడా మేము పొద్దున్న లేస్తే కోల్లో పనిచేస్తాము, కన్వేర్లలో డస్ట్తో పనిచేస్తున్నాము. మా అల్సర్ వచ్చేసి లోన ఊపిరితిత్తులు కూడా ఖరాబ్ అవుతున్నాయి. అలాంటి రోగులు కూడా ఉన్నారు, కాలు ఏళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మెడికల్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా? మెడికల్ బెనిఫిట్స్ లేవు సార్, లీవ్ కూడా లేవు. దాంట్లో 15 లీవ్స్ ఇస్తే ఆ 15 లీవ్లు కూడా మేము సంవత్సరం మొత్తం వాడాలి. మెడికల్ లీవులు లేవు, ఎర్రల్ లీవులు లేవు. కనీసం ఏదో సంవత్సరానికి ఒక 15 లీవులు అట. ఆ 15 లీవులు అనేది ఒక స్టాండింగ్ ఆర్డర్స్ దాంట్లో పెట్టారు. ఆ స్టాండింగ్ ఆర్డర్లో ఈ కరెక్ట్ కూడా లేవు మాకు. దాంట్లో ఏదైనా ఏపీఎస్సీబీ రూల్స్లో ఏ అయితే ఉన్నాయో వాళ్ళకి ఏ అయితే వర్తిస్తున్నాయో మాకు కూడా అయ్యే రావాలి. ఒకే సంస్థలో ఒకే పరువు రావాలి. వాళ్ళేమో తింటున్నారు, పండుతున్నారు, మాకేమో ఇలాంటి చాకరీ చేయిస్తున్నారు ప్లాంట్లలో. ఇలాంటి వ్యవస్థ ఉన్నది కాబట్టి మాకు ఏదైనా న్యాయం చేయగలుగుతారని రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము ఈరోజు. ఆ గెలిపించుకున్న దానికి మాకు ఏమైనా న్యాయం చేస్తారో అని మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము సార్. ఆ ఆవేదన అనేది వెళ్ళట్లేదు. ఆ ఆవేదన కోసం మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చి మేము చెప్తున్నాము. హైయర్ అఫీషియల్స్ మిమ్మల్ని చూసే విధానంలో, పని ఇచ్చే విధానంలో, చూసే విధానంలో, పని చేయించుకునే విధానంలో మిమ్మల్ని కాంట్రాక్ట్ అదర్స్ లాగా చూస్తున్నారా, లేకపోతే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్న యాంగిల్? ఏ రోజు కూడా వాళ్ళొక దాంట్లో రెండు రకాలుగా చూస్తున్నారు సార్. మీరు ఒకటి, మీరు వేరు, మేము వేరు అన్నట్టుగా చూస్తున్నారు. ఏపీఎస్సీ రూల్లో ఉన్నప్పుడు అది వేరే రకంగా చూసేవాళ్ళు. ఇప్పుడు స్టాండింగ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి మీరు ఒక ఆర్టిజన్స్ లాగా, కళాకారులాగా ఉన్నాము మేము. ఏదైనా గొడ్డి చాకరీ చేయాల్సిందే, మేము చెప్పింది మీరు చేయాలి. లేకుంటే మీరు ఈ నుంచి మీరు ఒక స్టాండింగ్ ఆర్డర్ రూల్లో ఉన్నారు, చెప్తే చేయకపోతే మాత్రం మీరు డిస్మిస్ చేస్తాము అనేసి మాట్లాడుతున్నారు. అలాంటి రూల్స్లో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి ఇలా పెట్టారు. కాబట్టి మమ్మల్ని ఏ విధంగా ఈ రోజైనా కానీ రేవంత్ రెడ్డి గారికి విన్నపం మీ ద్వారా అయినా, తొలి వెలుగు ద్వారా మీకు, మీ తొలి వెలుగుల ద్వారా అయినా కానీ రేవంత్ రెడ్డి గారికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ఆయన కానీ ఈ రోజుకి పర్మనెంట్ చేస్తారేమో, లేకపోతే కన్వర్షన్ అయినా ఏదో ఒక రూలు పెట్టేసి మాకు కన్వర్షన్ ఇప్పించాలని, ఏపీఎస్సీ రూల్ ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం సార్ మీ ద్వారా. మీరు ఎక్కడన్నా? జైరాబాద్ అన్న, మరి జైరాబాద్ నుంచి వచ్చారా? అవును, జైరాబాద్ నుంచి వచ్చిన. మీ జీతం ఎంత? నా జీతము సరిపోదు, అసలు చెప్పలేను, సరిపోని జీతం అసలు. ఏం పని చేస్తారు మీరు? నేను ఆపరేటర్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ దగ్గరికి పోతే మాకు వాళ్ళకు తేడా బాగా చెప్తారు. మీరు ఆర్టిజన్లు అనే ఒకటి హీనమైన బతుకు, మాది హీనమైన బతుకు. అసలు ఆర్టిజన్ అంటే ఆఫీసులకు కూడా రానియరు. అది ఈ వివక్ష పోవాలి. ఒక సంస్థ ఒకటే రూలు, ఒకటి సంస్థలో 2 రూళ్ళు ఉన్నాయి. మాది సంస్థలో 2 రూళ్ళు ఉన్నాయి. వాళ్ళది వేరే రూలు, మాది వేరే రూలు. కాబట్టి స్టాండింగ్ బతుకు ఛిద్రమైన బతుకు. కాబట్టి అది బతుకు ఓపిక పడతలేం మేము. అసలు చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ పిల్లల కోసం బతుకుతున్నాం. ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. 9 months లో మీరు ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు? చేస్తామని చెప్పిండ్రు. ఆల్రెడీ ఏం చేస్తామన్నారు? ఆల్రెడీ ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం గారికి తెలుసు, ఇష్యూ తెలుసు. తర్వాత రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆర్టిజన్లా మొన్న నల్గొండలో మీటింగ్ అయినప్పుడు ఆర్టిజన్లా వాళ్ళు ఎవరు? అవును, అది దయచేసి మమ్మల్ని గుర్తించండి. సంస్థకు మేము మెట్లం, మేము పిల్లలరం, మేము చేస్తేనే సంస్థ నడుస్తున్నది.
23,000 మంది అయితే 19,000 ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు 19,000 మంది వర్క్ ఆపేస్తే పరిస్థితి ఏంది? అంధకారం అయిపోతుంది. మేము ఓపిక పడుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరెవరు ఉంటారు ఇందులో? బేసిక్ ఆపరేటర్స్, సిఎల్స్ అంటే పోల్ టు పోల్ వర్కర్స్, అన్మ్యాన్ కార్మికులు. అంటే అన్మ్యాన్ కార్మికుల పరిస్థితి మరీ ఘోరం. అసలు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ శవంను కూడా తీయడానికి పరిస్థితి లేని పరిస్థితి ఉన్నది. మేము ఆపరేటర్లము, రాత్రి వాళ్ళు వర్షం పడుతుంది. గతంలో 4 ఉండే, 3 చేసిండ్రు. 3 నుండి ఇప్పుడు 2 అయినారు. 2తోనే 24 గంటలు ఒక్కడు, 24 గంటలు ఒక్కడు. వాడి ఇంటికి ఎప్పుడు పోవాలి, వాడి భార్య పిల్లల్ని ఎప్పుడు చూడాలి, వాడి స్కూల్కి ఎప్పుడు పంపించాలి, చాలా ఘోరం ఉంది. దయచేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా బతుకులు బాగుపడతాయని మేము ఆశపడ్డాము. కానీ 1 సంవత్సరం అయింది, మా బతుకులు ఇంకా ఏం మారలేదు. దయచేసి మాకు మా జీవితంను ఒక దశలో తెస్తారని మేము ఆశపడుతున్నాం. గవర్నమెంట్స్ అంటే గిట్లనే ఉంటాయి, మరి ఎట్లా వీళ్ళు చేస్తారని ఏమన్నా అనిపిస్తున్నదా? ఏమన్నా కాకపోతే మేము నిరాహార దీక్ష చేయడానికి కూడా రెడీ ఉన్నాం, మా హక్కులు సాధించుకోవడానికి. మేము కొత్తగా అడుగుతలేము. ఒక ఇంట్లో ఒకటే రూల్ ఉండాలి. కొడుకులకు ఒకటి, ఇంకో పెద్ద కొడుకు ఒకటి, చిన్న కొడుకు ఒకటి రూల్ పెట్టొద్దు కదా. ఆ విషయంలో దయచేసి మాకు సహకరించి. అన్మ్యాన్ లేబర్ ఎవరు ఉన్నారు అంటే వాళ్ళు ఎవరు ఉన్నారు ఎక్కడ పని చేసిన వాళ్ళు? మీరెక్కడ? జైరాబాదే మీరంతా. మీరు ఎంత? మీ ఏజ్ ఎంత? 57 ఉంటుంది సార్. 57 నడుస్తుంది. 57 నడుస్తుంది. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ స్టాప్ నుంచి చేస్తున్నాం. కాంట్రాక్ట్ స్టార్టింగ్ ఎంత జీతం నీది? అప్పుడు జాయిన్ అయిన 600 నుంచి సార్. 600. ఇప్పుడు ఎంత? ఇప్పుడు 30,000 వస్తుంది. 30,000 వస్తుంది. నీకు పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఉండదు, ఉన్నారు. ఓకే. 30,000 ఎట్లా మీరు నెట్టుకుంటూ వచ్చిన 600 నుంచి ఫ్యామిలీని? ఇక అట్లనే నెట్టుకుంటూ వచ్చిన, దిక్కు లేదు మాకు, సక్కు లేదు అని అట్లా ఎవడు పట్టించుకోకొచ్చాడు. అందుకొరకు ఇక ఇది ఇడిసేమో వేరేది చేయలేము. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కానీ వేరే కదా, వేరే ఏది చేయలేము. మా ఏజ్ వస్తుంది. ఎన్ని రోజులు రిటైర్ అవుతావు? ఇంకా 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల తర్వాత నీకు ఎంత వస్తాయి బెనిఫిట్స్? బెనిఫిట్ ఏమో ఏమి లేవు. మా ఏం లేవు బెనిఫిట్స్. పెన్షన్ ఎట్లా ఉండదు, పెన్షన్ ఉండదు, ఏముండదు. బెనిఫిట్ మాకు ఏం లేదు. అది పిఎఫ్ కట్ అయిందే మాకు వస్తుంది. అది 5-6 సంవత్సరాల నుంచి మాకు వచ్చేది. గ్రాట్యుటీలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఏం లేవు మాకు, ఏం లేవు మాకు. జీరో. ఎంప్లాయీకి మీకు వాళ్ళకి వస్తాయి, మీకు రావు. మాకు ఏం రావు. మాకు పూరా అది తొలి మెట్టు అంటారు చూడు, అట్లా ఉన్నాం మేము. ఖాళీ మొదటి మెట్టు గారు, కానీ మాకు ఏం ఉపయోగమే లేదు దీని నుంచి. మిమ్మల్ని అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీ అని ప్రచారం చేస్తున్నారు, కానీ ఏం లేదు దాని గురించి. మీ ఏజ్ ఎంతనే? 54. మీరు ఆపరేటర్? గ్రేడ్ 4. మీ శాలరీ ఎంత జాయిన్? 30,000. నేను డ్యూటీ ఎక్కినప్పుడు 3,000 ఉంది. 30,000 వస్తుంది. ఇప్పుడు 30,000 వస్తుంది. కానీ ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మమ్మల్ని ఎట్లయినా దయచేసి రేవంత్ రెడ్డి గారు మళ్ళా పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా చూడాలని మేము ఆశిస్తున్నాము. మా ఉద్యోగులంతా రోడ్డు మీదకి వచ్చి అమర నిరాశ దేనికైనా సావడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఈసారి అయితే మా జేఏసీ ఏర్పడి మా నాయకులు ఏం చెప్తే అది మేము రోడ్డు మీద విచ్చలవిడిగా ధర్నాలు చేస్తాం. మా ప్రాణానికి పక్కన పెట్టేసి మా పిల్లలను కాపాడుకొని రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా చేశారని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా చేయాలి. మేము అందరం కూడా మా ఉద్యోగులంతా కాంగ్రెస్ సపోర్ట్ చేసినాము. కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాము. కేసీఆర్ ద్రోహం చేసిండు, అట్లనే ద్రోహం చేస్తాం. మాత్రం మీరు ఎందుకు జేఏసీ పెట్టుకున్నారు? మీకు యూనియన్లు ఉన్నాయి కదా. అన్ని యూనియన్లు కలిస్తే మాకు మంచిగా వస్తుంది, ఇంకా బలం వస్తుంది. కాబట్టి మేము జేఏసీగా ఏర్పడి ఈ ఉద్యమం చేస్తున్నాము. ఇంకా చాలా చేస్తాము. రేవంత్ రెడ్డి గారు దిగొచ్చి మా ఉద్యమాన్ని కరెక్ట్గా ఆలోచించి మేము చేశారని నమ్మకం ఉంది. కేసీఆర్ ద్రోహం చేసిండు, అదే విధంగా చేస్తే మాత్రం మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాము. ఇంకా వెనక ప్రసక్తే లేదు. ఇంకా మీరెక్కడ బ్రదర్? ఎవరన్నా మాట్లాడతారా? చెప్పనా? ఎక్కడి నుంచి సార్? మేము గట్కేసారు సార్. గట్కేసార్ సార్. ఏం చేస్తారు మీరు? ఆర్టిజన్ సార్. ఆర్టిజన్ ఏంటి వర్క్? ఆర్టిజన్లో ఏడీ గారి దగ్గర ఉంటాను నేను. సబ్ డివిజన్లో ఆర్టిజన్ సార్. ఇది మాకు చాలా అన్యాయం, ఏండ్ల పడి చాలా కార్మికులు అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వాలు కూడా చేసినా కానీ మధ్యవర్తులు మాకు ఏం కాకుండా చేసిండ్రు. ఇప్పుడైనా మన ముఖ్యమంత్రి గారు కరుణించి మాకు 23,000 అన్నారు, కానీ 23,000 మంది కూడా ఏం లేరు. 19,000 చిల్లర ఉన్నాము. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తే వేల ముఖ్యమంత్రి వారికి రుణపడి ఉండమని చెప్పి కోరుకుంటున్నాం సార్. మేము చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. దయచేసి ఏండ్ల పడి మా కార్మికులు ఒక్కొక్కరు చాలా
ఏజ్ పోయి అవుతున్నారు సార్. దయచేసి ఇప్పుడైనా మాకేమైనా కరుణిస్తే మేము ఎలక్ట్రిసిటీ బోర్డుకి చేసినందుకు మాకు కష్టానికి ఫలితం దక్కుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కరుణించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఏ ఊరేమన్నది? మాది మాడుగులు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. లాస్ట్ ఏం చేస్తారు మీరు? ఆర్టిజన్. నేను ఆపరేటర్ని. ఎంత వస్తుంది మీ జీతం? నాకు 34,000 వస్తుంది. జాయిన్ అయ్యారు మీరు? నేను ఫస్ట్ 500 కాడి నుంచి చేస్తున్నాను. 24 ఏళ్ళు అవుతుంది నేను ఎట్లా లీడ్ చేసి ఇప్పుడు మీరు ఇంత చేస్తే 30,000 జీతం అయింది. ఈ మీ ఫ్యామిలీ ఎట్లా నెట్టుకుంటూ వచ్చారు? అంటే మా ఫ్యామిలీ అంటే వ్యవసాయం చేస్తాం, ఇక్కడ కూలీ నాలి చేసుకుంటూ ఏదో ఊకుండా ఈ పని చేసుకుని ఈ విధంగా వచ్చింది. సో ఎందుకు ఇది వదిలిపెట్టి వేరే పని చేయాలనుకోలేదా? నా పరిస్థితులు అయితే ఇప్పుడు వేరే పని చేసే పరిస్థితులు అయితే లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఏం కోరుకుంటున్నాం అంటే మాకు సరైన న్యాయం చేస్తాడని మేము కోరుకుంటున్నాం. ఎన్ని గంటల పని మీది? రెగ్యులర్గా 8 గంటల పని, అంటే 24 గంటలు ఉంటాం మేము. సో ఇది ఆర్టిజన్ కార్మికుల ఇబ్బందులు. సో ఇమీడియట్గా వీళ్ళని కన్వర్షన్ కింద తీసుకోవాలి, కన్వర్షన్ చేయాలి. వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ వీళ్ళు వినిపిస్తూ ఉన్నారు. మీది కాంగ్రెస్ గత ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీనే. భట్టి విక్రమార్క బీఆర్ఎస్ దీని గురించి చాలా గొప్పగా చెప్తుంటే భట్టి విక్రమార్క కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ చాలా పెద్ద స్పీచ్ ఇచ్చిండు. సో మీరు మీ స్పీచ్లన్నీ వినండి భట్టి విక్రమార్క గారు. మళ్ళీ ఆర్టిజన్లు ఎవరు అనే మాట మళ్ళీ మీరు వినిపిస్తే మళ్ళీ మీ ఇంటి ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి రావచ్చు. 23,000 మందిలో ఇంకా 19,000 మంది మిగిలారు. చాలా పెద్దవాళ్ళు అయినారు, 55-56 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా దారుణం. వాళ్ళు రిటైర్ అయితే కూడా 80,000 బెనిఫిట్స్ వస్తాయి. వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లా బతకాలా ఆలోచించండి. ఎందుకంటే వీళ్ళు మూకుమ్మడిగా దాదాపు ఒక 10,000 మంది వచ్చారు ఇక్కడికి. చాలా పెద్ద ధర్నా నడుస్తున్నది. సో ఈ ధర్నా కంటిన్యూ కావాల్సిందే వీళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు. ఇది మళ్ళీ మంత్రుల ఇండ్లు ముట్టడించుడు, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించే పరిస్థితి తెచ్చుకోకండి దయచేసి. సో దీనివల్ల మీకేం పెద్ద నష్టం కూడా జరగదు. వాళ్ళకేమి గొంతెమ్మ కోరికలు కూడా వాళ్ళు అడగట్లే. కనీస పనికి సమాన వేతనం కూడా వాళ్ళకి లేదు. హెల్త్ బెనిఫిట్స్ లేవు. రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి లేవు. లీవ్స్ లేవు. అండ్ పని ఒత్తిడి చాలా తీవ్రంగా ఉన్నది. సో మిగతా యూనియన్లు కూడా స్పందించాలి దీని మీద. ఎందుకంటే యూనియన్ల మీద చాలా పెద్ద కాంట్రవర్సీ ఉన్నది, చాలా పెద్ద విమర్శలు ఉన్నాయి యూనియన్ల మీద. సో యూనియన్లన్నీ ఈ ఆర్టిజన్ కార్మికులకు సపోర్ట్గా మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.